అయినా నువ్వు కూడా చేస్తున్నావా పిన్ని బ్యాచిలరేట్ కి? ఏమి బెలూన్స్ చూపి నువ్వు చేసింది? హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ తెలుగు ఫ్యామిలీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? సో మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్స్ హైదరాబాద్, బెంగళూరు నుంచి ఒక 3 days ముందు పెళ్ళికి వచ్చినారు. సో వాళ్ళు ఇట్లా ఒక బ్యాచిలరేట్ చేయాలి అని చెప్పి ప్లాన్ చేసుకున్నారు. యాక్చువల్లీ నాకు కూడా ఉండింది, కానీ అది టైంకి నాకు అసలు మైండ్లో నుంచే పోయింది కరెక్ట్గా పెళ్ళి టైం వచ్చేసరికి. కానీ సో గ్రేట్ఫుల్ టు దెమ్. వాళ్ళు ఇదంతా ప్లాన్ చేసుకున్నారు, ఇదంతా సెటప్ చేసినారు. స్పెషల్గా బ్యాచిలరేట్ అంటే ఇట్లా బయటికి పోయి అంతా చాలా హడావుడిగా చేసుకుంటారు అందరూ. బట్ మాకు అంత టైం లేదు, అండ్ నంద్యాలలో అట్లా పోవడానికి కూడా లేదు. ప్లస్ ఇంట్లోనే జస్ట్ ఊరికి అట్లా కోజీగా టైం స్పెండ్ చేద్దాము సరదాగా అన్నట్టు, జస్ట్ ఫర్ ఫన్ అనమాట. ఇదేం పెద్ద ఒక ఈవెంట్ లాగా కాదు, జస్ట్ ఫర్ ఫన్ చేసుకున్నాం. ఊరికి అందరం రెడీ అయ్యి డెకరేషన్ చేసుకొని కేక్ తెచ్చుకొని తనతో కట్ చేపించి అట్లా తనకు కూడా గుర్తుండిపోతుంది కదా అన్నట్టు చేసినాం అనమాట. సో యాక్చువల్లీ అందరం ఇన్వాల్వ్ అయినాము, అన్ని ఏజ్ గ్రూప్స్. ఇట్లాంటి బ్యాచిలరేట్ ఏడ చూసుంటారేమో మీరు, ఈఎన్ దగ్గర నుంచి అందరూ ఉన్నారు దీంట్లో. సో ఎవ్రీబడి వాజ్ ఇన్వాల్వ్డ్. ఇట్లా బ్రైట్ టు బి, ఇట్లా బ్యాచిలరేట్ ఎవరు చేసుకొని ఉండారేమో. సో చాలా బాగా జరిగింది. అండ్ కొన్ని బాగా పిక్స్ తీసుకున్నాము, వీడియోస్ తీసుకున్నాము. ఐరపాప యాజ్ యూజువల్ కేక్ కోసం వెయిట్ చేస్తుంది. అది ఎవరి ఈవెంట్ అయినా, ఏ ఈవెంట్ అయినా తనకు మాత్రం కేక్ ఉందంటే తను కట్ చేయాలి, తను పక్కన కూర్చోవాలి. ఐరాని సాటిస్ఫై చేసినాకనే మనం మన ఫంక్షన్తో ముందుకు జరగచ్చు. ఏదైనా ఈవెంట్లో ఎండ్ ఆఫ్ ది డే మన అందరం ఎంత బాగా టైం స్పెండ్ చేసినాం, ఎంత మెమరీస్ ఉన్నాయి ఈవెంట్కి అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సో ఇదైతే డెఫినెట్లీ ఇట్ విల్ గో డౌన్ ఇన్ ద బుక్స్, వన్ ఆఫ్ ది బెస్ట్ బ్రైట్ టు బి. బికాస్ అరేంజ్ చేయడానికి మొత్తం అందరం ఇన్వాల్వ్ కావడం, అందరం రెడీ కావడం, లైక్ చాలా క్యూట్గా ఉండింది కిడ్స్తో కూడా. సో వీ ఆల్ హ్యాడ్ సో మచ్ ఫన్. అసలు కిడ్స్కి ఇదంటే ఏందో కూడా తెలియదు, బట్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు కూడా డెకరేషన్ చేసి అంతా ఎంజాయ్ చేస్తున్నారు. బట్ నెక్స్ట్ రోజుకి మొత్తం చెత్త అయిపోయింది ఇల్లంతా. సో ఈ రోబో వాక్యూమ్ క్లీనర్ మమ్మీ వాళ్ళు తీసుకున్నారు. యాక్చువల్లీ మమ్మీ యూఎస్ వచ్చినప్పుడు నా దగ్గర చూసింది రోబో వాక్యూమ్ క్లీనర్, తనకు బాగా నచ్చింది అనమాట. సో ఇక్కడ కూడా ట్రై చేద్దామని చెప్పి అమెజాన్లో చాలా రివ్యూస్ అవి చూసి అగారో రోబో వాక్యూమ్ తీసుకున్నాము. ఇది యాక్చువల్లీ చాలా ఈజీ టు యూజ్. నేను వచ్చినాక ఎట్లుంటుందో ఫిక్స్ చేయడానికి, యూజ్ చేయడానికి అనుకున్నా, కానీ చాలా ఈజీగా ఉండింది యూజ్ చేయడానికి. ఇది రెండు అంటే స్వీపింగ్ అండ్ మాపింగ్ రెండు అనమాట. ఊడ్చడానికి, బండలు తుడచడానికి రెండింటికి సెట్ అయిపోతుంది. 250 ml వాటర్ పడుతుంది దీంట్లో, అండ్ చెత్త కూడా బాగానే కలెక్ట్ చేస్తుంది. సో ఒకసారి మనం ఛార్జ్ చేసినామంటే ఒక 100 minutes దాకా అది తిరుగుతుంది ఆల్మోస్ట్. అండ్ అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెట్టింగ్స్ ఉంటాయి. ఫస్ట్ అయితే మనము మ్యాప్ చేసుకోవచ్చు ఎక్కడెక్కడ క్లీన్ చేయాలి అని చెప్పి. ఇంటెలిజెంట్ మ్యాపింగ్ సిస్టమ్ ఉంటుంది, దాంతో మ్యాప్ చేసుకోవచ్చు. అండ్ యాప్ యూస్ చేసి దాంతో కూడా మనం మ్యాప్ చేసుకోవచ్చు. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్వీపింగ్ ఉంటుంది. మనకు పర్టికులర్ ఏరియా కావాలన్నా, పర్టికులర్ వేలోకి చేయాలన్నా, ఓన్లీ స్వీపింగ్ కావాలి ఆర్ ఓన్లీ మాపింగ్ కావాలి, రెండు కావాలి, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెట్టింగ్స్ పెట్టి కూడా చేసుకోవచ్చు. బ్యాటరీ ఛార్జ్ చేసుకుంటే మనకు ఒక 100 minutes దాకా వస్తుంది ఛార్జింగ్. అండ్ లైక్ సెట్టింగ్స్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. సూపర్ స్ట్రాంగ్, మైల్డ్, అట్లా మనం డిఫరెంట్ సెట్టింగ్స్ పెట్టుకోవచ్చు మనకి ఎంత స్ట్రెంగ్త్లో కావాలి క్లీనింగ్ అనేది. లైక్ ఐ సెడ్, మాపింగ్ కావాలన్నా ఆర్ ఓన్లీ స్వీపింగ్ కావాలన్నా, రెండు కావాలన్నా అనేది కూడా మనం సెట్ చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి మనకి ఫ్లోర్ ఉంటుంది, కార్పెట్ ఉంటుంది. సో రెండింటి మీద కూడా అది క్లీన్ చేస్తుంది ఈక్వల్గానే. ఏదైనా పెద్ద ఆబ్జెక్ట్స్ ఉన్నా కూడా ఆబ్వియస్లీ అదే డైరెక్షన్ మార్చుకొని సెట్ చేసుకుంటుంది. అండ్ ఇది 1 year వారంటీతో కూడా వచ్చింది కాబట్టి డబుల్ హ్యాపీ విత్ ద పర్ఫార్మెన్స్. మీకోసం ప్రోడక్ట్ని డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అన్ని పెట్టినాను, సో చెక్అవుట్ చేయండి. పెళ్లి టైంలో అయితే ఇది బాగా హెల్ప్ అయింది. సో ఈరోజు వెరీ స్పెషల్ డే, ఎందుకంటే నేను లాస్ట్ వీడియోలో చెప్పినా కదా ఒక సర్ప్రైజ్ ఉందని. ఎస్, మోస్ట్ ఆఫ్ యూ గెస్ట్ ఇట్ కరెక్ట్. మార్టిన్ వస్తున్నాడు. కాకపోతే ఏంటంటే నాకు తెలియదు అనమాట తను వస్తున్నాడని. నాకు యాక్చువల్లీ పెళ్లి టైంకి రావాలి, వస్తాడు అని చెప్పినాడు. కానీ లాస్ట్ మినిట్లో ఏమైందంటే వీసా స్లాట్ దొరకడం లేదు, రావడం కష్టంగా ఉంది అని చెప్పి చెప్తున్నాడు అనమాట. అంటే పెళ్ళి మిస్ అవుతానేమో, పెళ్ళి అయినాక ఒక 10 days తర్వాత అట్లా వస్తానేమో అని చెప్పి నాకు చెప్తూ ఉన్నాడు. నేను కూడా ఫస్ట్ లేదు ప్రాంక్ చేస్తున్నాడు అనుకున్నాను, కానీ ఇంక ఎట్ సమ్ పాయింట్ తను అన్నిసార్లు చెప్తుంటే మేబీ నిజమేనేమో అని చెప్పి నేను కూడా కొంచెం డల్ అయినాను. పెళ్ళికి రాలేకపోతాడేమో, మిస్ అయిపోతాడేమో అన్నట్టు కొంచెం డల్ అయిపోయినాను. కానీ ఒకరోజు ముందు మాత్రం ఇంకా ఫోన్ కలవడం లేదు. సో నాకు అప్పుడు డౌట్ వచ్చింది, మేబీ ఫ్లైట్ ఎక్కింటాడు అందుకే ఫోన్ కలచడం లేదు అని. తను నాకు సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నాడు. కాకపోతే ఏమైందంటే నేను లిటిల్ బిట్ గెస్ చేసినాను ఫోన్ కలచడం లేదు కాబట్టి మేబీ
ఫ్లైట్‌లో ఉన్నాడేమో అని. బట్ ఎట్ ద సేమ్ టైమ్ దాని ఫ్లైట్ దిగినాక సబ్స్క్రైబర్స్ మార్టిన్‌ని చూసి నాకు కామెంట్స్ చేసినారు యూట్యూబ్‌లో. మేము మార్టిన్ అన్నని చూసినాము సో అండ్ సో ఏరియాలో సో అండ్ సో టైంకి అని చెప్పి. ఇంకప్పుడు నాకు ఆబ్వియస్లీ ఓకే కన్ఫర్మ్ అయిపోయింది. ఓకే మార్టిన్ ఉన్నాడు. తను నాకు చెప్పకపోయినా నా సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఎక్కడున్నా కూడా చూసి కామెంట్ చేయడానికి అని అనిపించింది. సో ఐ న్యూ హీ వాస్ కమ్మింగ్, కానీ ఎప్పుడనేది తెలీదు. సో నాకు లోపల నేను అన్నీ ఎంజాయ్ చేస్తున్నా కానీ లోపల ఒక చిన్న టెన్షన్ లాగా ఉండింది. ఎప్పుడు వస్తాడు అసలు ఈరోజు వస్తాడా రేపు వస్తాడా. నాకు వాళ్ళు మెసేజ్ పెట్టింది కూడా ముందు రోజు నైట్ పెట్టినారు. నైట్ ఫ్లైట్ దిగింటే ఈ పార్టీకంతా వచ్చేయాలి కదా, ఇంత టైం పడుతుందా అని చెప్పి ఇవన్నీ నా మైండ్లో రన్ అవుతున్నాయి. నాకు తెలుసు ఇంట్లో వాళ్ళతో ప్లాన్ చేసి మా చెల్లితో మా మమ్మీ తమ్ముడితో వీళ్ళందరితో కోఆర్డినేట్ చేస్తున్నాడని కూడా నాకు అర్థమయ్యింది. కానీ వాళ్ళు నాకు ఆబ్వియస్లీ చెప్పరు అడిగినా కూడా, ఎందుకంటే వాళ్ళందరూ కలిసి ప్లాన్ చేస్తున్నారు కాబట్టి. ఐ వాజ్ లైక్ ఓకే లెట్ ఇట్ బి, తను ఎప్పుడన్నా రావడం ఇంపార్టెంట్ కదా అని చెప్పి నేను ఉన్నాను. కానీ నాకు లోపల తెలుసు హీస్ గోనా కమ్ అని, కానీ ఎప్పుడు అని తెలీదు. సో ఇట్లా మేము ఇక్కడ నలుగుకి అంత ప్రిపేర్ చేస్తున్నప్పుడు సడన్గా హీ కేమ్. సో మార్టిన్ నాకు సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నా తనకే రివర్స్లో షాక్ అయింది. ఎందుకంటే నేను ఆల్రెడీ గెస్ కాదు, నాకు కన్ఫర్మ్గా తెలిసిపోయింది మన సబ్స్క్రైబర్స్ వల్ల కామెంట్ చేస్తున్నారు కాబట్టి. సో తనకి కొంచెం లిటిల్ బిట్ షాక్ అయిందనమాట. బట్ ఐ వాజ్ సో హ్యాపీ, ఎందుకంటే నేను మా చెల్లికి నేను వేస్తున్నా ఈరోజు కాబట్టి మార్టిన్తో వేయాలనుకున్నా. నాకు సర్ప్రైజ్ కాకపోయినా ఐరా మాత్రం ఫుల్ సర్ప్రైజ్డ్ షాక్ అయిపోయింది. లైక్ షీ వాజ్ సో హ్యాపీ. ఇంక అసలు భూమి మీద లేదు. అన్ని రోజులు మా అందరి చుట్టూ తిరిగింది. ఇంక అసలు మమ్మల్ని అందరిని వదిలేసి ఓన్లీ మార్టిన్ చుట్టూ తిరుగుతుంది ఆ రోజు నుంచి. చాలా సర్ప్రైజ్ అయిపోయింది ఐరా. నేను లాస్ట్ వీడియోలో పెళ్లి నలుగులు స్టార్ట్ అయినాయని చెప్పినా కదా. సో ఒక్కొక్కరు వేస్తారు నలుగులు, మొత్తం 5 నలుగులు పడతాయి. ఈరోజు నేను మా అక్క కలిసి వేస్తున్నాం అనమాట. మార్నింగ్ ఆల్రెడీ మా అత్త వాళ్ళ ఇంట్లో అయింది, అది మీరు లాస్ట్ వ్లాగ్లో చూసినారు. సో ఈరోజు మొత్తం చాలా హెక్టిక్ ఉంది. సో ఈ హెక్టిక్ మధ్యలో మెహందీ, ఎందుకంటే మాకు ఈరోజే ఉంది మెహందీ పెట్టించుకోవడానికి టైం, ఇంకా తర్వాత టైం లేదు కాబట్టి ఈరోజే మెహందీ కూడా ప్లాన్ చేసుకున్నాము. మెహందీ అనేది మాకేం సపరేట్గా ఒక ఈవెంట్ లాగా ఏం లేదు, బట్ జస్ట్ అందరం కలిసి ఇంట్లోనే పెట్టించుకుంటే బాగుంటుంది కదా, అది కూడా ఒక టైం స్పెండ్ చేసినట్టు అని చెప్పి ప్లాన్ చేసుకున్నాం. కానీ ఒకే టైంకి అందరం పెట్టించుకోవడం ఇస్ జస్ట్ నాట్ పాసిబుల్. దట్టు ఇంత హెక్టిక్గా ఒక డేలో ఇన్ని ఈవెంట్స్ ఇన్ని స్కెడ్యూల్స్ ఉన్నప్పుడు కష్టం. పొద్దున ఒక 4, సాయంత్రం ఒక 4, ఇవన్నీ ఉన్నప్పుడు కష్టము. కాబట్టి మార్నింగ్ నుంచే స్టార్ట్ చేసినాం అనమాట. ఈ మెహందీ పెట్టడానికి హైదరాబాద్ నుంచి హెన్నా షేడ్స్ నుంచి వచ్చింది అమ్మాయి స్నేహ. సో తను మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా అందరికి ఒకరి తర్వాత ఒకరికి అట్లా స్టార్ట్ చేసినాము. అందరం ఒక్కసారి కూర్చొని పెట్టించుకోవడం కష్టము, ఇంకా ఇంట్లో పనులు ఉంటాయి అన్నీ ఉంటాయి కాబట్టి అట్లా పాసిబుల్ కాదు అని చెప్పి మేము మార్నింగే స్టార్ట్ చేసినాము. ఒకరి తర్వాత ఒకరికి కంటిన్యూస్గా తను ఇట్లా పెడుతూనే ఉంది. బ్యూటిఫుల్ వర్క్ అనమాట. మెహందీకి అయితే నేను 200% తనని రికమెండ్ చేస్తాను. ఎందుకంటే మనం ఒకరితో వర్క్ చేస్తున్నప్పుడు ఆబ్వియస్లీ వాళ్ళ వర్క్, మెహందీ అనేది ఒక ఆర్ట్ ఫామ్ కాబట్టి ఆర్ట్ చూసి మనము హైర్ చేసుకుంటాము. అదే కాకుండా తను మార్నింగ్ నుంచి మా ఇంట్లోనే ఉండింది మిడ్నైట్ దాకా. సో ద వే షీ వాజ్ ఇంటరాక్టింగ్ విత్ అవర్ ఫ్యామిలీ, అది కూడా మ్యాటర్స్ కదా. మనం కంఫర్టబుల్గా మనకి ఏం కావాలో చెప్పగలగాలి, చేపించుకోగలగాలి. సో షీ వాజ్ వెరీ స్వీట్ అండ్ లైక్ చాలా బాగా మాతో కలిసిపోయింది. లిటరల్లీ మా ఇంట్లో మనిషిలాగానే తను కలిసిపోయింది. అండ్ ఆబ్వియస్లీ హర్ వర్క్ స్పీక్స్ ఫర్ ఇట్ సెల్ఫ్. వర్క్ చూస్తే మీకే అర్థమైపోతుంది ఎంత బాగా చేసింది అని. అందరికీ బాగా నచ్చింది, అందరూ చాలా హ్యాపీగా సాటిస్ఫై అయిపోయినారు ఇది ఇట్లా అరేంజ్ చేసినందుకు. అండ్ తన వర్క్ చూసి చాలా బాగుంది. నాన్న నీకు బాగుందా నీకు బాగుందా? తన ఇన్స్టాగ్రామ్ పేజ్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి. సో అది కూడా చెక్అవుట్ చేయండి. మా చెల్లికి లాస్ట్లో పెట్టినాము అనమాట మెహందీ. ఎందుకంటే తనకి మధ్యలో నలుగులు అవన్నీ ఉన్నాయి కాబట్టి మళ్ళీ స్నానం చేయాలి, ఇంకా తనతో కష్టం అని చెప్పి ఫస్ట్ అందరం అయిపోగొట్టుకొని లాస్ట్లో మా చెల్లిది పెట్టినాము. ఇంకా లిటరలీ నైట్ 12 అయిపోయింది మా చెల్లిది అయిపోయేసరికి మెహందీ. బట్ ఇట్ వాస్ టోటలీ వర్త్ ఇట్. తను ఫుల్ టైర్డ్గా ఉన్నా కూడా పాపం అంతసేపు కూర్చుంది మా చెల్లి. అండ్ మెహందీ ఆర్టిస్ట్ కూడా స్నేహ, తను కూడా మిడ్నైట్ దాకా కూర్చొని తనకి ఎట్లా కావాలనో అట్లా పెట్టిందనమాట. యాక్చువల్లీ అంత టైం పట్టడం లేదు, తను చాలా ఫాస్ట్గా పెడుతుంది. కాకపోతే ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి అంత టైం పట్టింది. డిజైన్ సెలెక్షన్ కూడా
తను మనకు నచ్చిన డిజైన్స్ చూస్ చేసుకోవడానికి లైక్ తన దగ్గర చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ మనం కూడా ఏదైనా గూగుల్‌లో, పిన్‌ట్రెస్ట్‌లో ఏదైనా డిజైన్ చూసి నాకు ఇట్లాంటిది కావాలి అంటే డెఫినెట్లీ తను అది కూడా అకామిడేట్ చేస్తుంది. సో, ఆ విషయంలో కూడా మాకు బాగా నచ్చింది. అండ్ మా చెల్లికి ఎట్లయితే తను కావాలనుకుందో డిజైన్ సో ఎగ్జాక్ట్‌లీ తనకి కావాల్సినట్టు చేసింది. సో, ఇట్ లుక్స్ సో బ్యూటిఫుల్. అండ్ వాళ్ళిద్దరి నేమ్స్ వచ్చేలాగా కూడా చేసిందనమాట. సో, తన డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఉంటాయి, చెక్ చేయండి. అండ్ ఇక్కడ నలుగుకి ప్రిపేర్ చేస్తున్నాము. నేను మా అక్క ఈరోజు నలుగేస్తున్నాము మా చెల్లికి అని చెప్పినా కదా. సో, దాని ప్రిపరేషన్స్ అనమాట. సో, ఇది నేను మార్టిన్‌తో కలిసి చేయాలి అనుకున్నాను. అండ్ తనకి రోజు చెప్తున్నా, నేను ఆ నలుగు నీతో కలిసి వేయాలనుకుంటున్నా, దానికి వస్తావా రావా అని. తనేమో కష్టం కష్టం అంటున్నాడు కానీ సో ఆ రోజు హీ కేమ్ ఎగ్జాక్ట్లీ నలుగు రోజే వచ్చినాడు. ఇంకా నేను ఐరా వేసుకున్న డ్రెస్సెస్ చాలా బాగున్నాయి కదా. ఇవి సాచి స్టూడియో ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి. ఇది కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ చేస్తాను. హ్యాండ్ పెయింటెడ్ డ్రెస్సెస్ అనమాట. చాలా క్యూట్గా ఉన్నాయి వేసుకుంటే. ఇట్లా ఏదైనా ఈవెంట్కి, బర్త్డే పార్టీస్కి అట్లా కూడా చాలా బాగుంటాయి. అండ్ నేను ఇట్లా ఇద్దరికి మా మామ్ అండ్ మీ కాంబినేషన్లో కావాలి అని అడిగినాను. సో ఐరాక్ కూడా సిమిలర్గానే ఫ్యాబ్రిక్తో స్టిచ్ చేపించినారు, సిమిలర్ మోడల్ వచ్చేలాగా. చాలా బాగుంది. ఐరాక్ కూడా బాగా నచ్చింది డ్రెస్. యాక్చువల్లీ వాళ్ళ దగ్గర మెహందీ గ్రీన్ కలర్లో కూడా సేమ్ డ్రెస్ అవైలబుల్ ఉండింది, కానీ నాకెందుకో ఈ కలర్ అయితే బాగుంటుంది అనిపించింది. నా దగ్గర ఈ కలర్లో డ్రెస్సెస్ కూడా రీసెంట్ టైమ్స్లో ఏం లేవు కాబట్టి ఇది సెలెక్ట్ చేసుకున్నాను. ఇన్స్టాగ్రామ్ పేజ్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. సో కస్టమైజ్డ్ అవుట్ఫిట్స్ కావాలి అంటే డెఫినెట్లీ చెక్అవుట్ దేర్ పేజ్ ఇట్లాంటి ఈవెంట్స్ కోసం. ఇంట్లో జరిగే చిన్న చిన్న ఈవెంట్స్ అన్నీ సింపుల్గానే ఉంటాయి కానీ అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా మా చెల్లి డ్రెస్ వచ్చేసి ఇది అన్ని నలుగులకి ఒక్కటే డ్రెస్ వేసుకోవాలి, ఆ తర్వాత ఇచ్చేస్తామన్నమాట. ఇది ఉంచుకునే డ్రెస్ కాదు. సో అందుకని కొంచెం ఇట్లా సింపుల్గా ఉన్న శారీనే సెలెక్ట్ చేసుకుంది. ఆబ్వియస్లీ ఇది చాలా స్పెషల్ ఈవెంట్. అంత పెద్ద ఈవెంట్ కాకపోయినా కూడా నాకైతే వెరీ వెరీ స్పెషల్. అట్ ద సేమ్ టైం మార్టిన్ రావడం అనేది ఇంకా డబల్ స్పెషల్గా అనిపించింది. రాడు అనుకున్నప్పుడు నేను వెయిట్ చేస్తున్న ఈవెంట్ కోసం అట్లా సడన్గా వస్తే నాకైతే చాలా స్పెషల్గా అనిపించింది. ఇక్కడ అమ్మ వేస్తుంది నలుగు. నెక్స్ట్ వ్లాగ్లో ఏముంటుందంటే ప్రధానము ఇంకా మెయిన్ పుట్టింటి నలుగు ఉంటుంది. పుట్టింటి నలుగు అయిపోయినాక పెళ్లి కూతురు బయలుదేరి పెళ్ళికి వెళ్తాం అందరము. పెళ్ళి తెలంగాణలో. సో నెక్స్ట్ డే అంటే ఈ నలుగు అయిపోయిన నెక్స్ట్ డే మెయిన్ పుట్టింటి వాళ్ళది జరుగుతుంది ఈవెంట్. అది జరిగినాక ఇంకా మేము అందరం బయలుదేరి తెలంగాణ వెళ్ళిపోయినాం అనమాట. సో ఆ వీడియోస్ అన్నీ వస్తాయి. ఇక్కడ ఏం జరుగుతుందంటే మా అత్త వాళ్ళందరూ ఊరికే జస్ట్ ఫర్ ఫన్ అనమాట, ఆట పట్టియడానికి అని చెప్పి అందరికీ పసుపు రాస్తున్నారు మా అందరికీ. నాకైతే కొన్ని కామెంట్స్ వచ్చినాయి, ఇవన్నీ మీరు కూడా ఫాలో అవుతారా అన్నట్టు మోస్ట్లీ. సో మేము కూడా డెఫినెట్లీ ఫాలో అవుతాం. ఇవన్నీ కల్చరల్ థింగ్స్, ట్రెడిషనల్ థింగ్స్ కదా, ఇవి ఎప్పటి నుంచో ఉన్నాయి. డెఫినెట్లీ అందరం ఫాలో అవుతాము. ఇంట్లో ఏదైనా పెళ్ళి ఉందంటే దానికి వచ్చే ఎగ్జైట్మెంట్ మెయిన్ పెళ్ళి కోసం అని కాదు, ఇన్ మై ఒపీనియన్ పెళ్ళికి ముందు జరిగే ఈవెంట్స్, ఆ ఎన్వైర్న్మెంట్, ఇంట్లో జరిగే సందడి, దానికోసం కదా మనం వెయిట్ చేస్తాము. ఐరాకి ఇదేదో గేమ్ అనుకొని బాగా నచ్చింది ఆట. నాకు కూడా రాయండి అని అడిగి మరీ రాపించుకుంటుంది. కానీ ఎగ్జిమా ఉంది కదా, స్కిన్కి ఏమైనా ర్యాషెస్ వస్తాయేమో అని జస్ట్ లిటిల్ బిట్ అట్లా అప్లై చేస్తున్నాను.
లిటరల్లీ ఒక 2-3 రోజులైతే ఆమె ఇంకా వాళ్ళ డాడీని వదిలేసి ఎవరి దగ్గరికి రాలేదు. బాగా మిస్ అయినట్టుంది మార్టిన్‌ని. అడుగుతునింది రోజు డాడీ డాడీ అని. సో సడన్‌గా మార్టిన్‌ని చూసేసరికి ఇంక తను కూడా మా అందరిని వదిలేసింది. ఇంకా ఇక్కడ మా అక్క అనమాట, తను రాలేకపోయింది. సో అట్లా తనని వీడియో కాల్‌లో పెట్టి ఫొటోస్ దిగుతున్నాము. ఎవరైనా మిస్ అయితే అదొక గుడ్ ఐడియా వాళ్ళతో పాటు పెళ్ళిలో ఆర్ ఇట్లా ఈవెంట్స్‌లో ఫొటోస్ దిగడానికి. సో ఇంక అంతా అయిపోయినాక ఇట్లా అందరం కూర్చొని ఫోటో సెషన్స్ చేసుకుంటున్నాం. అదైతే మ్యాండేటరీ కదా అమ్మాయిలకి. సో నెక్స్ట్ వ్లాగ్ ఇంకా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. సో అదైతే మిస్ కావద్దు. ఫస్ట్ టైం ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.